సో సెట్ ఎలా ఉండబోతుంది, సెట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ప్రోమో చూసాం. లోగో వచ్చింది. ఆ లోగో మీరు చూస్తే ఇన్ఫినిటీ ఉందన్నమాట. ఇలానా ఇలా ఉంది ఇన్ఫినిటీ. ఈ ఇన్ఫినిటీ ఉంటే ఆ ఇన్ఫినిటీలో మీరు గమనిస్తే ఇన్ఫినిటీ ఇచ్చి వదిలేసినట్టు ఓకే, కానీ ఇన్ఫినిటీ మధ్యలో ఒకటి పెట్టారు. నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే అన్ని గెస్సే, ఎందుకంటే ఊడికి తెలీదు. ఒక 1 వీక్ 10 డేస్లో నేను మోస్ట్లీ నాకు ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. నేనేం చెప్పానంటే లాస్ట్ వీడియోలో ఇన్ఫినిటీ లాగా ఉండొచ్చు, ఆ ఇన్ఫినిటీని కూడా ఇలా ఉంది కాబట్టి ఇన్ఫినిటీ అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా వచ్చి ఇలా ఉన్నప్పుడు ఇదొక పార్ట్లా ఉంటుంది, మధ్యలో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటుంది, 2 బిట్లా ఉంటుంది ఇలా. ఆ మధ్యలో వీళ్ళు పెట్టిన సింబల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే వీళ్ళు కూడా పార్టిషన్ చేస్తున్నారేమో. నేను లాస్ట్ వీడియోలో చెప్పా 2 హౌసులు ఉంటాయేమో. ఈ 0 ఒక హౌసు, ఈ 0 ఒక హౌసు, మధ్యలో డాట్ని చూసారా ఇన్ఫినిటీలో, ఇక్కడ ఒక హౌస్ పెట్టినప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఉందో దీంట్లో గేట్ ఏదైనా పెట్టి ఈ హౌస్లో నుంచి ఈ రెండిట్లో హౌస్లో, ఇది ప్యూర్ అజంప్షన్ మాత్రమే, ఈ 2 హౌస్లో ఒక హౌస్ పర్మనెంట్ హౌస్ అవ్వడం, ఆ పర్మనెంట్ హౌస్ను ఒక టెంపరీ హౌస్ అవ్వడం, ఈ టెంపరీ హౌస్ నుంచి పర్మనెంట్ హౌస్కి వెళ్ళాలి అంటే ఏదైనా సక్సెస్ అవ్వడం, ఏదైనా టాస్క్లు ఆడడం, ఎనీథింగ్ ఎక్కడో యాక్సెస్ వస్తేనే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటట్టుగా ఏమన్నా ఉంటుందేమో, దానికి ఇన్ఫైనైట్ గేమ్స్ ఉంటాయేమో, కంటిన్యూస్ ప్రాసెస్ ఏమో అది. ఇక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి పోవడం, ఫైనల్గా లాస్ట్లో ఎవరైతే ఈ రూమ్లో ఉంటారో వాళ్ళు విన్నర్ అవుతారేమో. ఇది ప్యూర్ గెస్ స్వామి, ప్యూర్ గెస్. నాకు అసలు తెలీదు, సంబంధం లేదు, ఇది వర్కౌట్ అవుతలేదు. యాక్చువల్గా చెప్పాలంటే కామెడీగా ఈ రూమ్లో లాస్ట్గా మిగిలిన వ్యక్తి విన్నర్ అవుతాడేమో అనేది నేను మీకు చెబుతున్నప్పుడు వచ్చిన ఐడియా. రేపు బాగుందిరాడు అందరిదే. ఇప్పుడు ఈ రూమ్లో 8 మంది, ఈ రూమ్లో కొంతమంది ఉంటారా, ఫస్ట్ ఈ రూమ్లో 16 మందిని 18 మందిని పెడతారు. ఇది టెంపరీ హౌస్, ఇది పర్మనెంట్ హౌస్. చూడు, ఈ హౌస్లో నుంచి ఏదైనా టాస్క్లు పెడుతూ దీంట్లో టాప్ వచ్చిన వాళ్ళు ఈ హౌస్లో పంపిస్తూ ఉంటారు అనుకోండి, ఇలా పోతూ ఉంటారు. కంటిన్యూస్ ఇన్ఫినిటీ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఈ హౌస్లో మళ్ళీ టాస్క్లు పెట్టడం, వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ హౌస్లోకి పంపిస్తూ ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ హౌస్కి వస్తారు. ఇట్లా వస్తూ పోతూ దాంట్లో లీస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ వస్తూ ఉంటారు. ఈ హౌస్లో కొంతమంది, ఆ హౌస్లో కొంతమంది వస్తున్నప్పుడు ఇప్పుడు హౌస్లు వేరు, కానీ కెమెరాలు అన్ని చోట్ల అట్లానే ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసు, కెమెరాలు ఇలా పైకి ఉండేసి కుదిరితే ఈ హౌస్ 2 కనపడే కెమెరాలు ఉంటారా, 2 హౌస్లు కనపడుతూ ఉంటాయి. జస్ట్ ఒక వాల్ డిఫరెన్స్ ఉండొచ్చు. అలా ఉండి లాస్ట్కి ఈ పర్మనెంట్ హౌస్లో ఎవరైతే నిలబడతారో ఆ 5 మంది వాళ్ళు టాప్ 5, ఈ హౌస్లో ఉండే వాళ్ళు వెళ్ళిపోతారేమో, అట్లా ఉండొచ్చు. అలా డిఫరెంట్ హౌసెస్ 2 హౌసెస్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఒక 60% ఉంది, 40% మనం చెప్పలేం. ఎందుకంటే మధ్యలో వాళ్ళు కూడా ఏం పెట్టారంటే 88కి మధ్యలో, ఈ 0కి మధ్యలో ఇన్ఫినిటీలో ఒక రౌండ్ పెట్టి ఏదో ఫ్లవర్ లాగా పెట్టారు. అది సంథింగ్ అష్టదిగ్బంధనం. అది అష్టదిగ్బంధనం లాగే ఉందే, ఏదో అల్లిక, ఏదో ఫజిల్ లాగా పెట్టారు. ఏమై ఉండొచ్చు, అక్కడ ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్కి మారాలి అంటే ఏదైనా టాస్క్లు విన్ అవ్వాలని సంథింగ్ ఏదో ఉంది ఫజిల్. అది నాకు అనిపించింది. హౌసెస్ కూడా 2 ఉండొచ్చు. మేబీ కొంచెం ఒక 10 to 20% ఛాన్సెస్ ఏంటంటే జైలు ఈసారి ఇంకొంచెం యూనిక్గా ఉండే అవకాశం ఉంది. అండర్ గ్రౌండ్ జైలు కానీ ఇంకేదైనా జైలు కానీ ఉండొచ్చు. ఎందుకంటే అంతకుముందు భూమి మీద ఉండేది, మొన్న ఆకాశంలో పెట్టారు మా సీజన్కి. ఇప్పుడు అండర్ గ్రౌండ్లో పెడతారేమో అన్న టాక్ వచ్చింది. ఆ అండర్ గ్రౌండ్లో పెట్టే అవకాశం కూడా ఉంది జైల్ని. ప్లస్ లాస్ట్ సీజన్లో జైల్ని అసలు వాడలేదు, మా సీజన్ 6లో. ఈ సీజన్లో కొంచెం ఎక్కువ జైలుని వాడే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి అది చెప్పానా, హోస్ట్ వచ్చేసరికి నాగార్జున సార్. ప్రస్తుతానికి ఇదే. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి.